హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం నాగుల చవితి రోజున పుట్ట దగ్గరకు తీసుకువెళ్ళే ప్రసాదాలు నువ్వుల చిమ్మిలి, చలిమిడి మేమెలా తయారు చేసుకుంటామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా చలిమిడి కోసం మిక్సీ జార్లో 1/2 కప్పు తురిమిన బెల్లం, 1/2 కప్పు బియ్యపిండి, ఇది పొడి బియ్యపిండి, అలాగే ఒక ఏలకాయ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ముందైతే నేను 1 టేబుల్ స్పూన్ నీళ్ళు పోసి గ్రైండ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మొత్తం ఇక్కడ నాకు 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పట్టాయి. నీళ్లు ఒకేసారి ఎక్కువ పోసేసుకోవద్దు, చలిమిడి పలచన అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి చలిమిడి. ఈ నెయ్యి ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం 1 కప్పు బియ్యపిండి తీసుకుంటే 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. మనం 1/2 కప్పు పిండి తీసుకున్నాం కదా, 1/4 కప్పు బెల్లం వేసాము. అలాగే మన ఛానల్లో సారి కోసం చేసే చలిమిడి, బెల్లంతో చేసే చలిమిడి, అలాగే పంచదారతో చేసే చలిమిడి 2 రెసిపీస్ ఉన్నాయి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. చలిమిడి మరీ గట్టిగా అనిపిస్తుంటే కొంచెం నీళ్ళు పోసుకోండి. నాకైతే 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఈ విధంగా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, చలిమిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నువ్వుల చిమిలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి నువ్వులు వేసుకోవాలి. వేయించినవి కాదండి, పచ్చి నువ్వులే వేసుకుని ఈ విధంగా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేశాక ఇది ఈ విధంగా ముద్దగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు బెల్లం కలిపి ఒకేసారి గ్రైండ్ చేస్తే నువ్వులు నలగవండి. ముందు నువ్వులు వేసి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని బాగా కలిపి కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలాగా చేసుకోవాలి. నువ్వుల్లోనే నూనె ఉంటుంది కాబట్టి లడ్డూలు చేయడానికి నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. చక్కగా మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే లడ్డూలు చక్కగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో లడ్డూలాగా చేసేసుకోవడమే. అంతేనండి, నువ్వుల చిమిలి కూడా రెడీ అయిపోయింది. ఇంకా నాగుల చవితి రోజున వడపప్పు కూడా ప్రసాదంగా పెడతారు. పెసరపప్పుని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి 1 గంట పాటు నానబెట్టుకుని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా పెట్టేస్తే వడపప్పు రెడీ అయిపోతుంది. ఇంకా ఆవు పాలు కూడా పుట్టలో పోస్తారు. ఆవు పాలు పచ్చివేనండి, కాచినవి కాదు, పచ్చిపాలే పొట్టులో పోస్తారు. ఇవేనండి నాగుల చవితి రోజున మేము చేసే ప్రసాదాలు. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you.